Hi students, welcome to ACE Online. తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో అటువంటి విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే హాల్ టికెట్స్ అనేది ఏ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒకవేళ దానిలో ఏదైనా ప్రాబ్లం అనేటువంటిది వస్తే మనం ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో రీసెంట్గా ఈ ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అనేది టీజీఏపీ సెట్ ఎగ్జామ్ అనేది హాల్ టికెట్స్ ఏ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎగ్జామ్ ఏ టైంలో కండక్ట్ చేయబడతారు, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. సో అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీకి సంబంధించి హాల్ టికెట్స్ అనేది 19th నుంచి ఏప్రిల్ 19th నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మధ్యాహ్నం 3 నుంచి మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. ఓకే, సో 19th నుంచి గుర్తుపెట్టుకోండి డేట్ అనేది. అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సో వీళ్ళకి 22nd ఏప్రిల్ 22nd నుంచి అది కూడా మధ్యాహ్నం 3 నుంచి మనకి హాల్ టికెట్స్ అనేది అందుబాటులో రాబోతున్నాయి అనమాట. ఓకేనా, అయితే ఈ ఎగ్జామ్ అనేది అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీకి 29th 30th మధ్యలో జరుగుతుంది. సో సెక్షన్ టైమింగ్స్ అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో మార్నింగ్ 9 నుంచి 12 మధ్యలో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫస్ట్ సెషన్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఆఫ్టర్నూన్ పీరియడ్లో వచ్చేసరికి 3 to 6 మధ్యలో ఇంకొక సెషన్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ 30th ఏప్రిల్న తీసుకున్నట్లయితే సో మోస్ట్లీ మార్నింగ్ సెషన్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి తీసుకున్నట్లయితే 2nd నుంచి, ఓకే, సో మే 2nd నుంచి మోస్ట్లీ మే 4th వరకు కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడ స్లాట్స్ అనేది చూడొచ్చు. సో మార్నింగ్ 9 నుంచి 12 మధ్యలో జరుగుతుంది. ఇంకో స్లాట్ వచ్చేసరికి ఆ టైమింగ్స్ అనేది 3 నుంచి 6 మధ్యలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది అనమాట. అయితే ఈ ఇయర్ 2025కి ఎంతమంది అప్లికేషన్స్ అనేటువంటిది పెట్టున్నారంటే చూడొచ్చు ఇక్కడ మీరు. సో 2,19,420 మెంబర్స్ ఇంజనీరింగ్కి అగ్రికల్చరల్కి వచ్చేసరికి ఈ విధంగా ఉన్నారనమాట. ఓకే, అయితే మన తెలంగాణలో ఓవరాల్గా 124 సెంటర్స్ అనేటువంటి వాటిని అలొకేట్ చేయడం జరిగింది, ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అదే అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ అనేది తీసుకున్నట్లయితే 112. ఒక హైదరాబాద్లోనే మనకి 4 జోన్స్ అనేటువంటిది ఉన్నాయి, టెస్ట్ జోన్స్ అనేది. సో ఓవరాల్గా 72 సెంటర్స్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే, సో మిగిలినటువంటి ఏరియాస్లో కూడా ఎలా ఉన్నాయి. సో మీరు హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఓకే, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి అంటే eapset.tgche.ac.in అనేటువంటి సైట్కి మీరు వెళ్ళినట్లయితే ఓకే, సో గూగుల్లో ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఇలా సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ వెబ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. దీని కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ కనుక చేసినట్లయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ అనేటువంటిది ఇంకా 2,500 రూపీస్తో ఈ లేట్ ఫీతో 18th వరకు ఇచ్చాడు. సో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాష్ న్యూస్ ఏదైతే ఉందో దీన్ని తీసేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే హాల్ టికెట్స్ అనేటువంటి ఆప్షన్ అనేది ఇక్కడ ఇస్తారనమాట. ఓకేనా, సో ఈ హాల్ టికెట్స్ని అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ వాళ్ళు ఏ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ అదే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు అయితే ఏ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మనం చూసాం కదా. ఈ పేజ్లోనే అదే పేజ్లోనే ఇక్కడ మనకి కార్నర్లో కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రెజెంట్ అయితే ఇంకా పెట్టలేదు సో ఈ వీడియో చేసే టైంకి, కానీ ఆ డేట్కి నేను చెప్తున్నటువంటి ఆ మెన్షన్ చేసిన డేట్కి ఆ డేట్స్ ఆ లింక్ అనేటువంటిది మీకు మెన్షన్ చేస్తారు. సో ఆ లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్స్ అనేటువంటిది మీ రోల్ అంటే మీరు ఇచ్చినటువంటి ఆ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినట్లయితే హాల్ టికెట్ అనేటువంటిది వస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏ స్ట్రీమ్, ఓకే, ఇంజనీరింగ్ స్ట్రీమా లేదంటే అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీనా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎక్కడ సెంటర్ అనేటువంటిది ఇచ్చారో ఆ టైమింగ్స్ ఒకటి, నెక్స్ట్ మీ నేమ్ అనేటువంటిది సరిగా ఉందా లేదా, మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది, ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ కోర్స్ కరెక్ట్ ఉంటేనే నీకు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతున్నాయి. నెక్స్ట్ మొబైల్ నెంబరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎటువంటి మిస్టేక్ ఉన్నా, ఎందుకంటే నిన్ను అలౌ చేసేటప్పుడు ఏదో ఒక ప్రూఫ్ అనేటువంటిది తీసుకుంటావు కదా. సో ఆ ప్రూఫ్లో ఆధారే ఉంది, ఆధార్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ అనేటువంటిది, నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిడేట్స్ నేమ్లో ఉన్నటువంటి స్పెల్లింగ్లో వేరియేషన్ ఉందనుకోండి, నువ్వు తీసుకెళ్ళినటువంటి ఆ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దానికి దీనికి వేరియేషన్ ఉంటే మోస్ట్లీ మిమ్మల్ని ఎగ్జామ్కి అలౌ చేయరు అనమాట. ఓకేనా, అందుకనే 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. మనం ఇంత కష్టపడింది దానికోసమే కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎటువంటి మిస్టేక్ ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఈ 4 నెంబర్స్కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి ఆ ఇష్యూని రైజ్ చేయటం, లేదు అంటే ఇదిగోండి ఈ మెయిల్ ఐడి అనేటువంటిది ఉంది కదా, ఈ మెయిల్ ఐడికి కనుక మీరు ప్రాబ్లమ్ని రైజ్ చేసినట్లయితే సో మోస్ట్లీ దానికి రిజాల్వ్ అనేటువంటిది చేస్తారు. సో టైమింగ్స్ అనేటువంటిది ఇలా ఉంటాయి.
ఓకేనా. సో టైమింగ్స్ ఇలా ఉంటాయి. సో వాళ్ళు ఉండరేమో, వాళ్ళు ఊరికెళ్తారేమో పండగకి, ఇలాంటి డౌట్లు అనేటువంటిది మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు దీని మీద వర్క్ చేస్తా ఉంటారు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. ఓకేనా. సో మీరు కాల్ చేసినప్పుడు కన్సర్న్డ్ ఏరియాకి వెళ్ళండి. ఆ ఏరియాలో ఇక్కడ మీకు ఇలాంటి అంటే ఏమేం ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయటానికి సంబంధించిన సొల్యూషన్ అనేటువంటిది కూడా మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళు అందిస్తారు. సో దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదనమాట. ఓకేనా. సో కాబట్టి ఇంజినీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ వాళ్ళు కావచ్చు. సో ఆ డేట్ అనేది గుర్తుపెట్టుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత 1కి 2 సార్లు ఖచ్చితంగా చూడండి. సో పైపైన అలా వెళ్ళొద్దు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ ఒకసారి పిల్లాడు మోస్ట్‌లీ వాడు కొంచెం ఫాస్ట్‌గా పైనుంచి కింద వరకు అంతా కరెక్ట్‌గానే ఉంది అని అనుకుంటాడు. అక్కడికెళ్ళిన తర్వాత ఏదో ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతా ఉంటుంది. అందుకనే పేరెంట్స్ కానీ, లేదంటే వాళ్ళ కజిన్స్ ఎవరైతే ఉంటారో 1కి 2 సార్లు మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకేనా. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.